శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మ జాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్ గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాశుల్లోకి వెళ్దాం. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఒక షష్ఠ స్థానం మాత్రమే యోగిస్తూ ఉన్నది. అయితే ఈ షష్ఠ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగించరు. ఇక మిగతా 3 గ్రహాలు రవి రాహు బుధ 3 గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయా అంటే, రవి రాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత కొన్ని ఫలితాలు ఇబ్బందికరంగా ఉంటాయి. పితృవర్గ రీత్యా కానీ, ధన ఆదాయంలో కానీ, అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా రావడం, అలా రాకపోవడం అన్నమాట. ఆ రావడం విషయంలో కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాబడి ఎంత ఉన్నా దానికన్నా మించి ఖర్చు ఉండడానికి, అలాగే అపవాదులు మీద పడడానికి, కొంచెం వాటి వల్ల దుఃఖం కలగడానికి, సంతాన రీత్యా కొన్ని సమస్యల్ని మీరు ఎదుర్కోవడానికి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి మనకి. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం బాగుంది అని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేవు అని చెప్పచ్చు. కుటుంబంలో కొంచెం మీకు మానసికమైన సంతోషం కలిగే విధంగా కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో అంతగా అనుకూలత లేదు. ఏదైనా షేర్లు కొందామా, ఇంకా వేరే ఎక్కడన్నా పెట్టుబడులు పెడదామా ఎందులో అన్నా అంటే అంత అనుకూల పరిస్థితి కాదు. పితృవర్గ రీత్యా కూడా పూర్తిగా అనుకూలత తక్కువగా ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా అలాగే ఉంది. కొంచెం మానసికమైనటువంటి అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. యోగా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, విరాళాలు ఎక్కువగా ఇవ్వడము, ఇలాంటివి కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది అని ఇక్కడ మనకి గ్రహస్థితులన్నీ కూడా హెచ్చరిక చేస్తున్నాయి. తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి. ఆదాయం ఏదన్నా రూపాయి వస్తోంది అంటే దాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ ఫలితము ఎక్కువగా కనిపిస్తుంది అనేది మనకు తెలియదు. ఇక్కడ విభిన్న గ్రహాలు వచ్చాయి. ఒకటి రవి గారి రాహు యొక్క కలయిక చాలా ఇబ్బంది పెడుతోంది. రాబోయేది మనకి షష్టగ్రహ కూటమి. నిజానికి ఈ తులారాశి వారికి బాగుంటుంది అన్న ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము, కానీ రవి రాహుల కలయిక వల్ల ఇబ్బందులు ఉంటాయి. అది చెప్పదగ్గ సూచన. అలాగే బుధరాహు కలయిక వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. శుక్రరాహు కలయికల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతవరకు మీకు అవి మేలు చేస్తాయి? పూర్తిగా కొద్దిగా మీరు ఓర్పు కలిగి ఉంటే రావాల్సిన ధనం రావడము, వచ్చిన ధనము ఖర్చు అవ్వడము, 2 రకాలైనటువంటి భావాలు కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముందరైతే వస్తుంది కదా, తర్వాత ఖర్చు అయినా కూడా మనం కొంచెం సంతోషిస్తాం. ఏదో వచ్చింది కాబట్టి ఖర్చు అయింది, అసలు ఆ ధనం కూడా రాకపోతే చేతి డబ్బులు పెట్టాలి కదా అని అట్లా ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అన్నమాట ఇది. అలాగే ఆరోగ్య రీత్యా కానీ, శత్రువులు ఎక్కువగా మీ అగనెస్ట్ పార్టీ వాళ్ళు ఎక్కువగా పథకాలు వేయడము, ప్రణాళికలు వేసుకోవడము, మీకన్నా ఎక్కువగా వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తారు. ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇదొకటి చెప్పదగినటువంటి సూచన. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. లలిత అమ్మవారిని ఖచ్చితంగా ధ్యానించండి. మీ మనసు సంతృప్తిగా ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి చంద్రుడి యొక్క సంచారం వచ్చిన కారణం చేత మీరు మానసికమైనటువంటి దిగులు ఏదైతే పడుతున్నారో దాని నుంచి మీరు చక్కగా విజయం పొందుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలో కూడా ఓర్పు కలిగి ఉండండి. మీ కృషి మీరు చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం.